ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తన 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల అన్నిట్లో నుండి వారిని విడిపించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల అన్నిట్లో నుండి వారిని విడిపించును. నీతిమంతులు అనగా ఎవరైతే యేసయ్యని ధరించుకుని ఉన్నారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. యేసయ్య వారిలో జీవిస్తూ ఉండగా వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. వారు ఎల్లప్పుడూ కూడా శ్రమలు వారిలో నుంచి లేకుండా దేవుడు వారి మొర ఆలకించి వారి యొక్క శ్రమలను తీసివేసి వారిని నడిపిస్తాను అని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని విరిగిన హృదయము గలవారి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయము గల వారికి ఆయన రక్షించును. నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకులు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వారిని విడిపించును. అవునండి, దేవుడు మరి నీతిమంతులకి ఆపదలు అనేకం వస్తూ ఉంటాయి. అయితే వాటిని అన్నిటి నుండి దేవుడు వారిని విడిపించి ఎల్లప్పుడూ కూడా సురక్షితమైన జీవితము వారికి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. మన దేవుడు మనతో ఉండి మన యొక్క జీవితంలో ప్రతి అవసరత, ప్రతి అక్కర, ప్రతి ఒక్క బాధని తీసివేస్తారని నిరీక్షణ గలవారిగా మనము ఉన్నాము. నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యేసయ్య నుండే మనకి నిరీక్షణ లభిస్తుంది. ఆ నిరీక్షణతో ఎవరైతే దేవునికి మొరపెడతారో దేవుడు మనకి ఎంతగానో సమీపముగా ఉండి మన ఆపదల అన్నిటి నుండి మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అవసరత అన్నీ కూడా తీర్చి నడిపిస్తానని దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవాని తండ్రి, నా ప్రభువా, అవును నాయన, మా ఆపదలన్నిటి నుండి మమ్మల్ని విడిపించి నాయన మమ్మల్ని ఎంతగానో మీ యొక్క కృపలో నడిపిస్తానని ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అన్ని శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో నాయన, వారి యొక్క వ్యాపారంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నా అవన్నీ కూడా సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని స్వస్థపరచండి. నా ప్రభు, ఎవరైతే అప్పులు ఊబిలో ఉన్నారో అప్పులు అన్నీ తీరిపోవడానికి సహాయం చేయండి. ఎవరైతే కోర్టు కేసెస్లో ఉన్నారో ఆ కోర్టు కేసులన్నీ కూడా నాయన న్యాయానికి జయం రావడానికి సహాయం చేయండి. నా ప్రభు, సహాయం చేయండి. పోలీస్ కేసెస్ కూడా మంచిగా నాయన న్యాయానికి జయం రావడానికి సహాయం చేయండి. హాస్పిటల్లోని బిడ్డలకి మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. ఎక్కడ కూడా ఎవరికి కూడా కరోనా రాకుండా సహాయం చేయండి. 190 దేశంలో నా ప్రభు కరోనా కానీ ఆర్థిక పరిస్థితి కానీ ఏది కూడా నాయన బిడ్డలకి నాయన నష్టపరచకుండా నాయన చక్కగా ఉండడానికి సహాయం చేయండి. నా ప్రభు, పాస్పోర్ట్స్ కోసం, వీసాస్ కోసం నాయన అప్లై చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క కృపని అనుగ్రహించండి. నాయన నా తండ్రి, వారికి నాయన పాస్పోర్ట్స్, వీసాలు రావడానికి మీరు సహాయం చేయండి. నా ప్రభు, నాయన నా తండ్రి, ఎవరైతే నా ప్రభు ఫారెన్లో నా ప్రభు సఫర్ అవుతున్నారో, అనారోగ్యంతో, డబ్బు లేక, ఉద్యోగాలు లేక వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నాయన వారికి ఏ పరిస్థితి, ఏ అక్కరున్నదో అవన్నీ కూడా తీర్చండి. నా ప్రభు సహాయం చేయండి. చదువుకుంటున్న బిడ్డలను కూడా నాయన సహాయం చేయండి. నా ప్రభు, నాయన మీ యొక్క కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి ఉంచి నడిపించమని కోరుకుంటున్నాను. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లేచండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలు లేని వారు బిడ్డలు లేచండి, బిడ్డలకి సుఖమైన కాంతి లేచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. మీ కృపా కనికర దీవెన నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డకి తోడయండమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడయండును గాక. ఆమేన్. గాడ్
Bless you.